నేనైతే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఎంత స్టామినాగా ఉంటాననుకోలేదు. అంతా శ్రీ మహావిష్ణు మహిమే. ఉదయం లెగిస్తే పొట్టలో ఏం పడేయింది, నాకు అసలు ఏమీ తోచినట్టుగా ఉంటుంది. అలాంటిది ఈ రోజు నేను ఉపవాసం ఉన్నానంటే నాకు నేనే ఆశ్చర్యపోతున్నాను. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఏకాదశి కంపల్సరీ ఉపవాసం అయితే ఉంటాను. ఇప్పుడైతే ఈవినింగ్ 5:20 అయింది. ఈ టైంకే పూజ చేసుకోవాలని చెప్పేసి పంతులు గారు అయితే చెప్పారు. ముందుగా నేను వినాయకుడి పూజ అయితే చేశాను. తర్వాత స్వామి వారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం సమర్పించి పిండి దీపాలు, ఉసిరి దీపాలు, నెయ్యి దీపాలు, నూనె దీపాలు, అట్టి దీపాలు అన్ని పెట్టేశాను. ఈ రోజు ఏకాదశికి ఒక స్పెషల్ అయితే ఉంది. సంవత్సరంలో వచ్చే 21 ఏకాదశిలో కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కూడా చాలా అత్యంత అద్భుతమైన రోజండి. ఆషాఢి ఏకాదశిలో నిద్రపోయిన స్వామివారు ఈ కార్తీక ఏకాదశిలో మేల్కొంటారు కాబట్టి ఈ రోజు అత్యంత అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఏకాదశి రోజున అన్నం అయితే తినకూడదు. ఒకవేళ అన్నం తింటే మనం తినే బియ్యంలో ఏకాదశి రోజు ఉరాసురుడు అనే రాక్షసుడు చోటపడతాడు. దాని బదులు ఇలా పాలు మజ్జిగ అవి